Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టాకీ స్టూడియో ఛానల్. క్రికెట్ చరిత్రలో ఎంతో మంది ఆటగాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కొందరు రికార్డులు సృష్టిస్తే ఇంకొందరు మాత్రమే చరిత్రను తిరగరాస్తారు. కానీ ఒకే ఒకడు మాత్రం క్రికెట్ అనే ఆటకే ఒక కొత్త నిర్వచనాన్ని తీసుకొచ్చాడు. అసలు గెలుపు ఎలా ఉంటుందో, ఆ గెలుపును ఎంత సైలెంట్ గా సెలబ్రేట్ చేసుకోవాలో అతను ప్రపంచానికి నేర్పించాడు. ఐసీసీ చరిత్రలోనే 3 మేజర్ ట్రోఫీలు, టీ20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్, అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ సాధించిన ఏకైక కెప్టెన్ అతను. వికెట్ల వెనక చీతా కంటే వేగంగా కదిలే చేతులు, మైదానంలో ఎంతటి ఒత్తిడినైనా చిరునవ్వుతో ఎదుర్కొనే ఆ కుండే, ఆయనే మన కెప్టెన్ కుల్ మహేంద్ర సింగ్ ధోని. ఈ రోజు మన టాకీ స్టూడియో ఛానల్ తరపున ధోని పుట్టినరోజు సందర్భంగా రాంచీ వీధుల నుండి ప్రపంచ క్రికెట్ సింహాసనాన్ని అధిరోహించిన ఒక సామాన్యుడి అసాధారణ చరిత్రని ఈ రోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. అది 1981 జూలై 7న జార్ఖండ్ లో రాంచీలో పాన్ సింగ్ దేవకి దేవి అనే దంపతులకు జన్మించాడు మన మహేంద్ర సింగ్ ధోని. ఒక మధ్య తరగతి కుటుంబం, తండ్రి ఓ చిన్న కంపెనీలో పంప్ ఆపరేటర్. సో ధోనికి చిన్నప్పటి నుంచే ఆటలంటే విపరీతమైన పిచ్చి. కానీ మీకు తెలుసా, ధోనికి మొదట ఇష్టమైన ఆట క్రికెట్ కాదు, ఫుట్బాల్. అవును, స్కూల్ రోజుల్లోనే ధోని ఒక పవర్ఫుల్ గోల్ కీపర్. అయితే అతని గోల్ కీపింగ్ స్కిల్స్ చూసిన స్కూల్ క్రికెట్ కోచ్, నువ్వు ఫుట్బాల్ కాదు ఆడాల్సింది, నువ్వు ఉండాల్సింది క్రికెట్, వికెట్లు వెనక నిలబడాలి అని ధోనిని క్రికెట్ వైపు అయితే మళ్లించాడు. అలా అనుకోకుండా చేతిలోకి తీసుకున్న గ్లౌస్ ఆ తర్వాత భారత క్రికెట్ తలరాతనే మార్చేస్తాయని బహుశా ఆ కోచ్ కూడా ఊహించి ఉండడు. టాలెంట్ ఎంత ఉన్నా సరైన సపోర్ట్ లేకపోతే లైఫ్ ఎంత కష్టంగా ఉంటుందో ధోనికి బాగా తెలుసు. బీహార్, జార్ఖండ్ రంజీ టీమ్స్ లో ఆడుతున్నప్పటికీ కూడా ఇండియన్ టీమ్ లో సెలెక్ట్ అవడం అంత ఈజీ కాలేదు. కుటుంబ సభ్యులు బాధ్యతలు బాగా పెరిగినాయి. సో దాంతో 2001లో వెస్ట్ బెంగాల్లోని ఖరగ్పూర్ రైల్వే స్టేషన్ లో టికెట్ కలెక్టర్ గా ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు మన ధోని. పగలు రైల్వే స్టేషన్ లో ఏమో డ్యూటీ, రాత్రులేమో క్రికెట్ ప్రాక్టీస్. మైండ్ లో మాత్రం ఎప్పుడు ఒకటే తపన, నేను ఇక్కడ ఉండాల్సిన వాడిని కాదు, దేశం కోసం ఆడాల్సిన వాడిని అని. ఒకానొక దశలో విసుగు చెంది ఒక కంఫర్ట్ జోన్ లో ఆ ఉద్యోగాన్ని అయితే వదిలేసి రిస్క్ తీసుకుని మళ్ళీ పూర్తిగా క్రికెట్ మీదే ఫోకస్ పెట్టాడు. ఎట్టకేలకు 2004లో బంగ్లాదేశ్ పై టీమిండియా వన్డే మ్యాచ్ లో ఛాన్స్ అందుకున్నాడు ధోని. కానీ దురదృష్టవశాత్తు మొదటి మ్యాచ్ లోనే రన్అట్ అయ్యాడు. మొదటి కొన్ని మ్యాచ్లు సరిగ్గా ఆడలేదు కూడా. కానీ అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ ధోనిలో ఒక స్పార్క్ అయితే గమనించాడు. 2005లో పాకిస్తాన్ తో విశాఖపట్నంలో జరిగిన మ్యాచ్ లో ధోనిని వన్ డౌన్ బ్యాట్స్మెన్ గా పంపించాడు గంగూలీ. ఇక అక్కడి నుంచి మొదలైంది ధోని బ్రాండ్ విధ్వంసం. పొడవాటి జుట్టుతో, ఓరమాస్ హిట్టింగ్ తో పాక్ బౌలర్ ని చెడుగుడు ఆడుకుంటూ 148 పరుగులు చేశాడు. ఆ తర్వాత శ్రీలంకపై ఏకంగా 183 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. ఆ దెబ్బతో వరల్డ్ క్రికెట్ ఇండియాకి ఒక సాలిడ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ దొరికాడని ఫిక్స్ అయిపోయింది. 2007 వరల్డ్ కప్ లో ఇండియా ఘోరంగా ఓడిపోయిన తర్వాత సీనియర్లు తప్పుకోవడంతో టీ20 వరల్డ్ కప్ కోసం ధోనికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది బీసీసీఐ. ఎవరికి పెద్దగా అంచనాలు లేవు. కానీ ధోని తన మైండ్ గేమ్ తో, అద్భుతమైన లీడర్షిప్ తో పాకిస్తాన్ ని ఫైనల్లో ఓడించి ఫస్ట్ టీ20 వరల్డ్ కప్ అయితే ఇండియాకి తీసుకుని వచ్చాడు. ఫైనల్ ఓవర్ ని జోగేందర్ శర్మకి ఇవ్వడం ధోని మాస్టర్ మైండ్ కి ఒక నిదర్శనం అనే చెప్పాలి. ఇక 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ గుర్తొస్తే ప్రతి భారతీయుడికి గూస్ బంప్స్ వస్తాయి. ఫామ్ లో లేకపోయినా యువరాజ్ సింగ్ కంటే ముందే బ్యాటింగ్ వచ్చి కులశేఖర బౌలింగ్ లో ధోని కొట్టిన ఆ లాస్ట్ 6, ధోని ఫినిషెస్ ఆఫ్ ఇన్ స్టైల్ అనే ఒక రవిశాస్త్రి వాయిస్ ఇప్పటికీ మన చెవుల్లో మారుమోగిపోతూనే ఉంటుంది. ఆ తర్వాత 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలిచి క్రికెట్ ప్రపంచంలోనే ఒక త్రిమూర్తిగా నిలిచిపోయాడు మన ధోని. ఇక 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ గుర్తొస్తే ప్రతి భారతీయుడికి గూస్ బంప్స్ వస్తాయి. ఫామ్ లో లేకపోయినా యువరాజ్ సింగ్ కంటే ముందే బ్యాటింగ్ వచ్చి కులశేఖర బౌలింగ్ లో ధోని కొట్టిన ఆ లాస్ట్ 6, ధోని ఫినిషెస్ ఆఫ్ ఇన్ స్టైల్ అనే ఒక రవిశాస్త్రి వాయిస్ ఇప్పటికీ మన చెవుల్లో మారుమోగిపోతూనే ఉంటుంది. ఆ తర్వాత 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలిచి క్రికెట్ ప్రపంచంలోనే ఒక త్రిమూర్తిగా నిలిచిపోయాడు మన ధోని. ఇక ధోని పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే 2010లో సాక్షితో వివాహం జరిగింది. వీరికి జీవా అనే ఒక క్యూట్ కూతురు కూడా ఉంది. ఇక ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్, సిఎస్కే అంటే ధోని, ధోని అంటే సిఎస్కే. చెన్నై ప్రజలు అతని ముద్దుగా తల అని పిలుచుకుంటూ ఉంటారు. సో సిఎస్కే ని ఎన్నోసార్లు ఫైనల్స్ కి చేర్చి 5 సార్లు ఐపీఎల్ ట్రోఫీలను అయితే అందించాడు. ఇక క్రికెట్ పక్కన పెడితే ధోనికి బైక్స్ అంటే చాలా పిచ్చి. రాంచీలో అతని ఫామ్ హౌస్ లో వందలాది లగ్జరీ అలాగే వింటేజ్ బైక్స్ కలెక్షన్ అయితే ఉంది. అలాగే ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ హోదా పొందిన ఏకైక ఇండియన్ క్రికెటర్ మన మహేంద్ర సింగ్ ధోని. 2010 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్ కి సైలెంట్ గా రిటైర్మెంట్ ప్రకటించాడు ధోని. ఎలాంటి ఆర్భాటం లేదు, ప్రెస్ మీట్ లేదు. జస్ట్ ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ తో వీడుకోలు చెప్పేశాడు. అదే మన ధోని స్టైల్.
ఇంటర్నేషనల్ క్రికెట్ కి ధోని గుడ్ బై చెప్పేసిన తర్వాత ఐపీఎల్ అయితే కంటిన్యూ చేస్తున్నాడు ధోని. సో ఈ సీజన్ లో ధోని ఆడలేదు కానీ లాస్ట్ ఇయర్ వరకు ధోని అయితే ఉన్నాడు. సో ధోని ఇంకా ఐపీఎల్ కి రిటైర్మెంట్ ఇవ్వలేదు. చెన్నై ధోని హోమ్ గ్రౌండ్, కానీ ధోని ఎక్కడ ఆడితే అదే ధోనికి హోమ్ గ్రౌండ్. ఏదైనా ఫ్రాంచైజ్ కి వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు, కానీ ఈ వరల్డ్ లో ఏ గ్రౌండ్ కి వెళ్ళినా సరే ధోనికి ఆ గ్రౌండ్ లో ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు. ఇంకొక ఫ్రాంచైజ్ ని డామినేట్ చేసేంత ఫ్యాన్ బేస్ ధోనికి మాత్రమే ఉంది. ధోని ఆడే ఆట కోసం ఎంతమంది వెయిట్ చేస్తారంటే, సో అతను గ్రీస్ లోకి రాకముందే అతను ముందు బ్యాట్స్మెన్ అవుట్ అయిపోవాలంటూ గోల పెడుతూ ఉంటారు. సో అతను గ్రౌండ్ లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ధోని ధోని అనే సౌండ్ అసలు ఆల్ టైమ్ రికార్డ్ డీబీ అయితే క్రియేట్ చేస్తుంది. అంత వాయిస్ వస్తది. ఇతర ప్లేయర్స్ చెవులు మూసుకునేంత సౌండ్ చేస్తారు. సో ఆ రేంజ్ లో ధోనికి అయితే క్రేజ్ ఉంది. జస్ట్ అతను ఒక బాల్ కొడితే చాలు, ఒక 6 కొడితే చాలు, లేదా ఒక 4 కొట్టినా చాలు, ఆయన్ని మాత్రమే గ్రౌండ్ లోనే చూడాలి అనుకునేంత ఫ్యాన్స్ ఆ గ్రౌండ్ ఫుల్ అయ్యేంత మంది ఉంటారు. ధోని రిటైర్మెంట్ ఇచ్చేసి ఎన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా అతను ప్రతి ఇయర్ ఐపీఎల్ ఆడతాడు అని ఫ్యాన్స్ అయితే నమ్మకంగా ఉంటారు. ఎందుకంటే ఆ అభిమానుల కోసమే ధోని ఇంకా ఆడాలని కోరుకుంటున్నాడు. సో ఈ సంవత్సరం అతను గ్రౌండ్ లోకి రాలేదు, బ్యాట్ పట్టుకోలేదు, కానీ సిఎస్కే పేరు మీద రికార్డ్స్ అయితే ఉన్నాయి. ఫ్యాన్స్ అందరూ వచ్చి ధోని ధోని అనరవడం మనంతా చూస్తూనే ఉన్నాం. హైయెస్ట్ డీబీ వాయిస్ రికార్డ్ అవడం కూడా మనం చూసాం. సో నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ధోని ఆడాలని ఇప్పటికే ఫ్యాన్స్ ఆశలు పెట్టుకుంటా ఉన్నారు. సో ధోని ఆడతాడా లేదా అనేది నెక్స్ట్ ఇయర్ వరకు మనం వేచి చూడాలి. మ్యాచ్ గెలిచినప్పుడు గ్రౌండ్ లో అందరినీ ముందుంచి తను వెనకాల నిలబడే గుణం గాని, ఓడిపోయినప్పుడు నిందలని తనే మోసే తత్వం గాని ధోనిని కేవలం ఒక ఆటగాడిగా మాత్రమే కాకుండా కోట్ల మందికి ఒక రోల్ మోడల్ గా మార్చేశాయి. జెర్సీ నెంబర్ 7 కేవలం ఒక నంబర్ మాత్రమే కాదు, అది ఒక ఎమోషన్. ఈ రోజు మన టాకీస్ టుడే ఛానల్ తరపున, అలాగే కోట్ల మంది క్రికెట్ అభిమానుల తరపున ది లెజెండ్ ఎంఎస్ ధోనికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాం. హ్యాపీ బర్త్డే ఎంఎస్ ధోని. ఎంఎస్ ధోని క్రికెట్ కెరియర్ లో మీకు బాగా నచ్చిన మూమెంట్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో మెసేజ్ చేయండి. అలాగే ఫ్యాన్స్ అందరూ ఎంఎస్ ధోని హ్యాపీ బర్త్డే ఎంఎస్ ధోని అని కింద కామెంట్ సెక్షన్ లో మెసేజ్ చేయండి. సో ఇది ది ఎంఎస్ ధోని అన్టోల్డ్ స్టోరీ. సో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.